పశ్చిమ నియోజకవర్గంలోని పట్టాదారులందరికీ సంపూర్ణ హక్కులు కల్పించాలని బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎన్వీరావు, ప్రధాన కార్యదర్శి నమ్మి అప్పారావు యాదవ్, ఎంబీబీసీ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు. శనివారం స్థానిక కేఎల్రావు నగర్ బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలోని పట్టాదారులందరికీ సంపూర్ణ హక్కులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కేటీ రోడ్డుకు కొండపై ఉన్న ప్రాంతంలో గజం ₹1,00,000 పైబడి విలువ ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల 1995కు ముందు స్వర్గీయ నందమూరి తారక రామారావు పట్టాలు ఇవ్వడం జరిగిందని, అలాగే 1985 ముందు కార్పొరేషన్ వారు, రెవెన్యూ వారు పట్టాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. తర్వాత వచ్చిన అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కూడా పట్టాలు ఇవ్వడం జరిగిందని, ఈ పట్టాలకు సంపూర్ణ హక్కులు లేకపోవడం వలన రిజిస్ట్రేషన్లు, తనఖాలు, బ్యాంకు లోన్లు, బిల్డింగ్ ప్లాన్లు, బీఆర్ఎస్ మొదలైన వాటికి అవకాశం లేకపోవడం వలన ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం రావడం లేదని ఈ సందర్భంగా వారు తెలిపారు. ప్రజలు ఆస్తులు కొనుక్కోవాలన్నా, అమ్ముకోవాలన్నా స్వాధీన అగ్రిమెంట్లు రాసుకోవడం జరుగుతుందని, వాటికి బ్యాంకు లోన్లు రాకపోవడం వల్ల కాల్ మనీ వడ్డీ వ్యాపారులు దగ్గరకు వెళ్లడం వలన అధిక వడ్డీలు కట్టలేక పేద మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఉన్న బిల్డింగ్లకు బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్లో అప్లై చేసుకోవాలంటే కనీసం వాల్యుయేషన్ సర్టిఫికేట్ కూడా పొందలేని దుస్థితిలో ప్రజలు ఉన్నారని అన్నారు. ఇటీవల ఎంఆర్ఓని సంప్రదిస్తే నోటిఫైడ్ ఫారెస్ట్లో ఉందని, సుప్రీంకోర్టులో ఉందని తెలియజేశారు. ఈ విషయాన్ని ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పిస్తే అవలీలగా పరిష్కారం చేయగల సత్తా ఉందని, కానీ దురదృష్టవశాత్తు నేటికి ఈ సమస్య పరిష్కారం కాకుండా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడమే జరుగుతుంది, కానీ తర్వాత ఆ సమస్యలపై పరిష్కారానికి మర్చిపోతున్నారని అన్నారు. మా సంఘం ఏ ఒక్కరి నుంచి ₹1 తీసుకోకుండా సొంత నిధులతో దీనిపై పోరాడాలని సంకల్పించిందని అన్నారు. మాకు ఏ రాజకీయ పార్టీలో సభ్యత్వం కానీ, రాజకీయ ఎజెండా కానీ లేదని, మా కమిటీ సభ్యులకు ఇందులో ఆస్తులు లేవని ఈ సందర్భంగా తెలియజేశారు. దీనికి సంబంధించిన కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, రెవెన్యూ శాఖ, అటవీ శాఖ తదితర శాఖల వారు దీన్ని పరిగణనలో తీసుకొని ప్రజలకు న్యాయం చేయాలని సందర్భంగా వారు కోరారు. ఈ సమావేశంలో చింతాడ శ్రీ వైష్ణవి సంఘ అధ్యక్షులు శోభనాద్రి, సంఘ ఉపాధ్యక్షులు కోర్మాచారి, కార్యవర్గ సభ్యులు మురిపాల దుర్గారావు, వాన్రాజ్ ఆనంద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నా పేరు ఎన్వీరావు, బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. పశ్చిమ నియోజకవర్గంలో 80 నుంచి 90% భూములన్నీ కూడా ఈ కొండలమ్మట ఉండడం, వాటికి గత ప్రభుత్వాలు ఎన్టీ రామారావు గారు కొన్ని పట్టాలు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పట్టాలు ఇచ్చారు, అలాగే ఇందిరాగాంధీ గారు కొన్ని పట్టాలు ఇచ్చారు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పట్టాలు ఇచ్చారు. వాటి దేనికి కూడా రిజిస్ట్రేషన్ లేవు, వాల్యుయేషన్ సర్టిఫికేట్ ఇవ్వరు, ప్లాన్ అప్రూవ్ చేసుకోవడానికి అవకాశం లేదు, బ్యాంక్ లోన్ తెచ్చుకోవడానికి అవకాశం లేదు. వాళ్ళు ఏదైనా అమ్ముకోవాలన్నా, కొనుక్కోవాలన్నా స్వాధీన అగ్రిమెంట్ల ద్వారా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనాథరైజ్డ్గా జరుగుతున్నాయి. కేటీ రోడ్డుకి ఉన్నటువంటి అటుపక్క కొండవైపు ఉన్నటువంటి అన్నీ కూడా గజం ₹1,00,000 ఉన్నటువంటి భూములు కూడా అనాథరైజ్డ్గా రిజిస్ట్రేషన్ లేకుండా స్వాధీన అగ్రిమెంట్లు రాసుకోవడం వల్ల ప్రభుత్వానికి కొన్ని ₹100 కోట్ల ఆస్తిని రావాల్సిన ఇన్కమ్ కోల్పోతుంది ప్రభుత్వం. అలాగే మార్టగేజ్ లోన్స్ పెట్టినప్పుడు కూడా, బ్యాంక్ లోన్స్ పెట్టినప్పుడు కూడా ప్రభుత్వానికి మార్టగేజ్ రిజిస్ట్రేషన్ ఫీజు వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ చేయడం రిజిస్ట్రేషన్ ఫీజులు వస్తాయి. అలాగే బిల్డింగ్ ప్లాన్ అప్లై చేసుకుంటే ప్లానింగ్ ఫీజు వస్తుంది ప్రభుత్వానికి. అలాగే బీఆర్ఎస్ చేయించుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ చేసుకుంటే బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్లో అప్లై చేసుకోవడానికి ప్రభుత్వానికి చాలా ఆదాయం వస్తుంది. ప్రభుత్వంకి వచ్చే ఆదాయం మొత్తాన్ని కూడా కోల్పోయే పరిస్థితిగా అనాథరైజ్డ్గా ట్రాన్సాక్షన్ చేసుకుంటూ స్వాధీన అగ్రిమెంట్లు రాసుకోవడము, లేదన్నా ప్లాన్ లేకుండా కట్టుకోవడము, బ్యాంక్ లోన్ లేకపోతే కాల్ మనీ కోసం విజయవాడలో వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళడం, అధిక వడ్డీలు కట్టలేక చాలా కుటుంబాలు ఇబ్బందులు పడుతుండడం, ఈ రకమైనటువంటి ప్రజలు దాదాపు 70% ప్రజలు ఈ 80% భూముల్లోనే కూడా ఇక్కడ ఉంటున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇది చాలా అత్యవసరమైన విషయం. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది మంత్రులు వచ్చినా, ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా, ఎంతమంది ఎంపీలు వచ్చినా కానీ పశ్చిమ నియోజకవర్గం ఈ సమస్యను ఎవరు పరిష్కారం చేయట్లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి అదృష్టవశాత్తు ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒకే ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి, అలాగే మన స్థానిక ఎమ్మెల్యే కూడా కేంద్ర మంత్రిగా చేసిన అనుభవం ఉంది కాబట్టి, వారికి ఢిల్లీలో కూడా అనేక పరిచయాలు ఉన్నాయి కాబట్టి వారు వాటిని
పురస్కరించుకొని పశ్చిమ నియోజకవర్గంలోని ఈ పట్టాల సమస్యను పరిష్కారం చేసి శాశ్వత హక్కులు కానీ కల్పించినట్లయితే ఈ ప్రజలందరి యొక్క ఆర్థిక స్తోమతను పెంచినట్టుగా అవుతుంది. వాళ్ళ కుటుంబ అవసరాలకి బ్యాంకులకు వెళ్ళి లోన్ తెచ్చుకోవడానికి అవకాశం ఉపయోగపడుతుంది. వాళ్ళు ఏదైనా అమ్ముకున్నా చేసుకున్నా రిజిస్ట్రేషన్లు అవుతాయి కాబట్టి ఆయన కొనుక్కునే వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది. ఈ రకమైనటువంటి హక్కులను సంపూర్ణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వం పైగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు రీసర్వే పేరిట అన్ని గ్రామాలు రీసర్వే చేయాలి, అందరికీ సంపూర్ణమైన హక్కులు ఇవ్వాలని చెప్పేసి ఆస్తి హక్కు కార్డుని ఇవ్వాలని చెప్పేసి వారు ఆస్తికి సంబంధించిన పూర్తి హక్కులు కార్డులు ఇస్తున్నారు. అలాంటిది మన విజయవాడ నడిబొడ్డులో అమరావతికి దగ్గరగా రాజధాని నగరం అంటే విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఈ సమస్యను ఇప్పటివరకు పరిష్కారం చేయకపోవడం చాలా దురదృష్టకరం. దీన్ని ప్రభుత్వం ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ దృష్టి పెట్టి దీన్ని పరిష్కరిస్తే తప్పనిసరిగా అవుతుంది. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేయమని చెప్పేసి మనం చేసుకుంటున్నాము. అది ప్రయత్నం చేసేంతవరకు మేము వెంటబడతాము. అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తాము. ఏ ఒక్క పట్టాదారుడు కూడా ₹1 ఖర్చు అవ్వకుండా మా సంఘమే భరించి దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు రాజకీయ ఎజెండా లేదు, రాజకీయ పార్టీల సభ్యత్వం లేదు. కేవలం స్వచ్ఛంద సేవా సంస్థగా ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం మాత్రం మేము చేస్తున్నాము. దానికి అందరూ సహకరించాల్సింది కోరుతున్నాను. నా పేరు నమ్మి అప్పారావు, బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఈరోజు బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక సామాజిక స్పృహతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొండ పోరంబోకు స్థలాల్లో దరిదాపు 100 సంవత్సరాల నుండి నివాసాలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి వారికి మరి ఇందిరాగాంధీ గారి టైం నుంచి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. వాటి మీద పన్నులు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు టైంలో పట్టా ఇచ్చారు. అన్నిటికి కూడా మరి జగన్ టైంలో పట్టా ఇచ్చారు. ఇప్పుడేమో మరి చంద్రబాబు గారు కూడా నూతనంగా పట్టాలు ఇవ్వడానికి రెడీ చేస్తూ ఉన్నారు. ఇవన్నిటికి కూడా ఉపయోగపడే పద్ధతిలో ఆ పట్టాలు ఉన్నట్లకి రిజిస్ట్రేషన్ అనేది ఏర్పాటుకి ప్రత్యేకమైన ఒక జీవో అనేది ఇవ్వాలి. ఆ జీవో అందరికీ కూడా వారి అవసరాలకు ఉపయోగపడేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఉన్న పూరు గుడిసెల్లోనూ తాటాకు మరి పెంకిటింట్లోనూ రేకుల షెడ్లాగా ఉన్న ఇల్లుని పక్కా గృహాలు కట్టుకునేలాగా మరి ఈ ప్రభుత్వాలు కూడా మేము పక్కా ఇల్లులు కట్టిచ్చేస్తున్నామని చెప్పి ఇస్తామని చెప్పి వాగ్దానాలు అవి చేస్తున్నారు. ఉన్నదానికి వారు ఉన్న దానికి బ్యాంకు నుంచి రుణం తీసుకోనో లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న రూపాయితోనో డెవలప్ చేసుకోవాలంటే పక్కా నివాసం ఏర్పాటు చేసుకునే దానికి సరైన సదుపాయం అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అది రిజిస్టర్డ్ స్థలంగా ప్రభుత్వం వారికి నామమాత్రం ఖర్చుతో అవకాశం కల్పిస్తే ఈ ప్రభుత్వాలకి మరి ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారని చెప్పి మేము ఈ సంఘాల వైడిగా నిరంతరం మేము ఒక సామాజిక స్పృహతో ఈ ప్రభుత్వాలకి నోటీసుకు తీసుకురావడం జరుగుతుంది. దయించి మరి ఇప్పుడున్న పాలకవర్గం స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దీని మీద శ్రద్ధ పెట్టాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇది నిరంతర కార్యక్రమంలాగా మేము దీని మీద బాధ్యత తీసుకుంటాం. అది అయ్యే వరకు కూడా మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా మా సొంత ఖర్చులతోనూ చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి అట్లాగే ముఖ్యమంత్రి గారి నోటీసుకు కూడా తీసుకెళ్ళి దీన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎంబీబీఎస్ఎన్ మూర్తి, అత్యంత వెనుకబడిన కులాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా ఇప్పుడు ఎన్వి రావు గారు ఎత్తినటువంటి ఒక ఎపిసోడ్కి పరిష్కార మార్గంగా నేను యాజ్ ఎ డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రిటైర్డ్ ఒక పరిష్కార మార్గంగా చెబుతున్నాను. ఇప్పుడు ఎన్వి రావు గారు చెప్పిన ఎపిసోడ్లో టోటల్ ఏరియా అంతా కూడా ఇంద్రకీలాద్రికి సంబంధించినటువంటి 4 నోటిఫికేషన్ నోటిఫైడ్ ఫారెస్ట్లో ఉంది. దీనికి పరిష్కార మార్గం ఏమిటంటే ఇంకా ఇది నోటిఫైడ్ ఫారెస్ట్గానే ఉంది తప్ప ఎక్కడా కూడా రిజర్వ్ ఫారెస్ట్గా డిక్లేర్ కాలేదు. రిజర్వ్ ఫారెస్ట్గా డిక్లేర్ కావాలంటే 15 నోటిఫికేషన్ అవ్వాలి. దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ డిక్లరేషన్. మనకి ప్రొక్లమేషన్లో ఛాన్స్ ఉంది. 4 నోటిఫికేషన్ అంటే ఓన్లీ నోటిఫైడ్ ఫారెస్ట్గా నోటిఫై చేశారంతే. అంచేత ఇప్పుడు ఛాన్స్ ఉంది కాబట్టి మన ఎన్వి రావు గారు ప్రయత్నించేటువంటి ప్రయత్నం డెఫినెట్గా సఫలీకృతం అవుతుంది, ప్రొవైడెడ్ కన్సర్న్ ఎమ్మెల్యే అండ్ ఎంపీస్ కనుక
ప్రత్యేకమైన దృష్టి పెట్టి దాని మీద ఉన్నటువంటి రేపు రాబోయేటువంటి ఈ నోటిఫికేషన్ ప్రపోజల్స్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు చేసేటువంటి 6 ప్రొక్లమేషన్లో దీన్ని అవార్డు తీసుకోవాలి. ఈ అవార్డు తీసుకున్నట్లయితే డెఫినెట్గా 15 నోటిఫికేషన్లో నోటిఫై చేస్తారు. ఇట్ ఈస్ ఏ ఫారెస్ట్ అవార్డెడ్ ఫారెస్ట్ టు పర్టికులర్ పట్టాదార్స్, లాట్ ఆఫ్ 400 పట్టాదార్స్ అందరికీ నోటిఫై చేస్తే డెఫినెట్గా వీళ్ళకి వస్తుంది. అప్పుడు ప్రభుత్వం వీళ్ళకి 1B అడంగల్లో వీరి పేరు యాడ్ చేసి వీరికి ఆ ల్యాండ్కి ప్రత్యేకమైనటువంటి హక్కులన్నీ కలుగుతాయి. కాబట్టి ఎన్వి రావు గారు చేసింది చక్కటి ప్రయత్నం. దీనికి అందరూ సహకారం ఉంటుందని అదే ఎంప్లాయీస్ అసోసియేషన్ అట్లాగే బీసీ అసోసియేషన్గా నేను వారికి సహకారం చేస్తానని యాజ్ ఎ ఫారెస్ట్ ఆఫీసర్ ఇంకా వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారని ఇది మూలంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎంవి రావు గారు అధ్యక్షులుగా బీసీ ఇంటర్నేషనల్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేక సామాజిక కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాల సమస్యల్ని వెలుగులోకి తీసుకొచ్చి వారికి సహాయ సహకారాలు అందించడానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నది. అందులో భాగంగా ఈ రోజున ఇంద్రకీలాద్రి ఏరియాలో ఉన్న వారికి పట్టాలు ఇచ్చినా కానీ రిజిస్ట్రేషన్ కాలేదు, ఏ విధమైన సౌకర్యాలు లేవు. దీన్ని పరిష్కరించమని వారు ప్రభుత్వానికి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ద్వారా రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. దాన్ని తప్పకుండా ప్రభుత్వం వారు వెంటనే చర్యలు తీసుకోవాలని మేము బీసీ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ద్వారా విన్నపం చేయించున్నాం. Like, subscribe and press the bell icon for new updates.